కలసల జగదీష్ నేను జగ్గుబాయ్ అంటుంటాను చక్కగా. జగదీష్ మాకు మొదటి నుంచి మా దగ్గర కుటుంబంలో ఒక మెంబర్గా కలిసిపోయాడు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఏదో చేయాలని తపన కలిసి ఉన్నటువంటి మంచి టెక్నీషియన్. వాళ్ళు చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఈ లక్ష్మీదేవికి లెక్కుందనే సినిమా. వీటిలో 5 పాటలు ఉంటాయండి, చిన్నవి పెద్దవి కలిపి. మీకు తెలుసు అంగారక్షి జంట ఇక్కడ ఉంది, వాళ్ళు చాలా చక్కగా చేసిన మరో చిత్రం ఇది. ఈశ్వర్ గారు నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక ఆర్టిస్ట్ జేపీ గారు ఇందులో చాలా ఎక్కువ కనిపిస్తారు. ఆయన సినిమాలో 5 నిమిషాలు కనిపిస్తేనే నేను చాలా ఉత్సాహంగా ఉంటాను, సినిమా వెళ్ళిపోతున్నాను. అట్లాంటిది చాలా ఫుల్ లెంగ్త్ ఆయన ఇందులో యాక్ట్ చేశారు. కోట శ్రీనివాసరావు గారి తర్వాత నాకు చాలా అంత ఇష్టమైనటువంటి ఆర్టిస్టు జేపీ గారు. జేపీ గారు ఇందులో ఫుల్ లెంగ్త్ చేస్తున్నారని చెప్పగానే చాలా సంతోషపడ్డాను. జగదీష్ అట్లాగే అది హారర్ సినిమా అయినా కామెడీ సినిమా అయినా, ఈ సినిమా వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అండి, ఫుల్ ఎంటర్టైనరు. అది ఏ రకమైన జానర్ సినిమా అయినా కానీ దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుందండి. ఒక్కొక్కసారి ఆ పాత్రకి ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది ఇంపార్టెన్స్, ఒక్కో దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఆ పాత్రధారి నా జేబులో ఉన్నాడు ప్రస్తుతం. ఇదేనండి మెయిన్ సూత్రధారి పాత్రధారి ఇదే ఈ సినిమాకి. మనీ కానీ మనీ అని పెడితే మంచిది అసలు సినిమాకి టైటిల్, బట్ అవన్నీ వచ్చేసినాయి కాబట్టి బాగా ఆలోచించి టైటిల్ పెట్టాడు. నచ్చింది ఒక లెక్క ఉందన్నది. థ్యాంక్ఫుల్ టు రాజమౌళి గారు అండి, దర్శకుడిగా నన్ను తీర్చిదిద్దారు. అలాగే మా కీరవాణి గారు, మా రమ్మక్క వాళ్ళక్క ఇండస్ట్రీలో ఓ స్థానం కలవడానికి ముఖ్య కారణం అండి ఈ ఫ్యామిలీ, కీరవాణి గారి ఫ్యామిలీ కానీ రాజమౌళి గారి ఫ్యామిలీ కానీ. అలాగే నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చిన సాయి ప్రసాద్ కామినేని గారు, మయూకా క్రియేషన్స్, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టీమ్. ఈ మూవీ లచ్చిందేవికి ఒక లెక్క ఉంది అనేది యాక్చువల్గా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అండి. ఇది అంటే ఇది బేస్ వచ్చి ఏదో మనీ మీద మొత్తం నడవటం అన్నట్టు కాకుండా లచ్చిందేవికి ఒక లెక్క ఉంటుంది, పెద్దానికి ఒక లెక్క ఉంటుంది, అలాగే లక్ష్మీదేవికి కూడా ఒక లెక్క ఉంటుంది అనే దాని మీద తీసిన కాన్సెప్ట్ అండి. అండ్ ఐ థ్యాంక్ఫుల్ అండి, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు నవీన్ చంద్ర అండ్ లావణ్య అండి. దే ఆర్ కోఆపరేటెడ్ వెరీ మచ్ టు మీ. సినిమాలో ఈ లక్ష్మీదేవికి వేరే లెక్క ఉంది. ముందుగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే కీరవాణి సార్ మ్యూజిక్లో లక్ష్మీదేవి లెక్క ఉంది అని ఒక ఆల్బమ్ ఆయన మ్యూజిక్ చేసి ఆయన ట్యూన్స్ మీద నేను లావణ్య పర్ఫామ్ చేశాము. సో చాలా ఆనందం ఉంది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సాయి ప్రసాద్ కామినేని మా ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా డైరెక్టర్ జగదీష్ అన్న చాలా టాలెంటెడ్ పర్సన్ అని నేను చెప్పలేను, కానీ హీఈస్ మోర్ టాలెంటెడ్ బికాజ్ హీ స్టూడ్ విత్ ద ఫిలిం టిల్ ద ఎండ్. అలాగే మా టీమ్ లెడ్ బాయ్, బాగా లెడ్డుగా ఉండే మా ఈశ్వర్, మా కెమెరామ్యాన్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ద హోల్ టీమ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మీకు ఈ మోషన్ టీజర్ నచ్చుతుంది, అలాగే సినిమా కూడా బాగుంటుంది. మళ్ళీ అందాల రాక్షసి తర్వాత నేను లావణ్య మళ్ళీ కాంబినేషన్లో చేస్తున్న సినిమా ఇది. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ అండి. I would like to first thanks Jagdish for writing this really interesting script and my character, and I'm really happy and satisfied as an actress to be performing this character. And Lakshmi Devi ki Lakundi I always get confused with this. It was a great journey so far with the whole crew and everyone, and Naveen and Ishwar and Jagdish and the whole team has been really supportive and nice towards me. And it's a huge honor to have M.M. Keeravani sir on board, and I've been a huge fan of his, and I think my most favorite song has been Tum Mile Dil Khele. I think everyone knows it, and it's an honor to have him in our movie. And thank you Ishwar Garu for me movie chala baga teasaru and chupincharu. Thanks for my sorry for my Telugu. Yes. And so thank you so much, and please wish us luck, and I hope this movie does well. Thank you. A good cooperation from Naveen and Lavanya, and I can say about this movie is that in your blockbusters lo kuda neelu sudani karakandiga cheppaganu.
because I watched the movie. Thank you.